ప్రకాశం జిల్లా సింగరాయకొండ విద్యుత్ శాఖ అధికారులతో ప్రజలు వాగ్వాదానికి దిగారు. కాలం చెల్లిన కరెంటు వైర్లతో అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. వీధిలో కరెంటు స్తంభం వంగినా మరమ్మతులు చేసేవారు లేరన్నారు. ఈ విషయంపై అధికారులు స్పందించారు. మరమ్మతులు తక్షణమే చేపడతామని హామీనిచ్చారు. నాలుగు బజార్లు మెయిన్ బజార్లోనే 2-3 ఉంటాయి. యువతలతో మరీ అసలు పోయి ఉంది, పగిలిపోయి ఉంది. రాత్రి ఎన్ని ఉయ్యాలు ఊగినట్టు ఊగుతా తగలబడి రాత్రి ఇళ్లలో గొంతుకుందంటే మంటలు వచ్చినాయి. 10 గంటలు అప్పుడు బిడ్డలు తీసుకొని బయటకు వచ్చి టీవీలు ఫ్రిడ్జ్లు అన్ని తగలబడిపోయింది. పిల్లలు వేసుకొని 10 గంటలు అప్పుడు బయట ఉండి అర్ధరాత్రి కాడ ఈవో గారి కాడికి వస్తే ఆయన ఏమీ జవాబు లేదు. మళ్ళీ మంటలు వచ్చినాయి. ఆ రోజు నైట్ ఎక్కడికి వస్తే మనకు ఏ సమాధానం లేదు. తెల్లవారుజాము 4 గంటల కుర్రోడు వచ్చి చూసాడు అంతే. తర్వాత నిన్న చూడాలి కదా, నిన్న చూడాలి. మళ్ళీ ఈ రోజు మళ్ళీ అదే ప్రాబ్లం. మళ్ళీ ఈ రోజు ఆడ అసలు స్తంభాలే లేవు సార్, అన్ని ఒరిగిపోయి ఉన్నాయి. స్తంభాలన్నీ ఒరిగిపోయినా పట్టించుకోవాలి. స్తంభం వేసి 4 నెలలు అయినా కానీ వేసిన వాళ్ళు అతి గతి లేదు. ఇందాక ట్రాక్టర్ పట్టుకొని మంటలు రేగినాయి. పిల్లల నుంచి పరిగెత్తాం, పిల్లలు తల్లి అందరమే. నిన్న రాత్రి 10 గంటలప్పుడు మంటలు రేగినాయి. మంటలు రేగి పరిగెత్తి 10 గంటల జామ బయట వేయి గారి కాడికి వస్తే ఆయన ఏం పట్టించుకోలేదు. ట్రాక్టర్ పట్టుకొని మంటలు రేగి మంటలు వచ్చింది. గ్యాస్ కంపెనీ ఉండే పక్కన అయ్యే మంటలు గట్టిబండి అయింది. ఏమయ్యేది ఇప్పుడు ఆ కాలం మొత్తం? అదే 10 గంటల సాగురు కాబట్టి మేలుకొని ఉంటే ఫ్రిడ్జ్లు అయ్యే తగలబడ్డాయి, ఫ్యాన్లు అయ్యి. అదే ఒకళ్ళు సగం బొత్తులు నిద్రలో ఉంటారు, మనుషులే చచ్చేవాళ్ళు. నా పేరు కరీమా. నేను దామచర్ల కాలనీ నుంచి మాట్లాడుతున్నాను. కాలనీలో నివాసం ఉంటున్నాను. నాకు 4వ తారీఖు నైట్ నుంచి కరెంటు సమస్య ఎక్కువైపోయింది. ప్రాణ నష్టం హాని ఉంది. అదిగాక ఇళ్లలో వస్తువులన్నీ కాలిపోయి ఉన్నాయి. మాకు నష్టపరిహారం ఏంది? దీనికి సమస్య ఏంది? ఎవరు పట్టించుకుంటారు? ఏఆర్ గారికి వస్తే సమస్య పరిష్కరించట్లేదు. అక్కడ పడాలి. ఈ బజార్లో ఇళ్లలో పడుకోవాలా? ఆ రేతుల కాడ పరిగెత్తుకుంటా వచ్చి చెబితే ఒక్కళ్ళు కూడా దయా దక్షిణం లేవు. ఈ బజార్ ఒకసారి రండి సార్, మా ఇల్లు బజార్ రండి సార్. పాములు పాములు తప్పడాడుంటారా? ఆడిపోతాం. చూడయ్యా పాపం అక్కడ వాళ్ళ ఇళ్లలో కూడా ఫ్రిడ్జ్ తగలబడిపోయింది. ఇదిగో వీళ్ళ ఇంట్లో టీవీ